ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్‌డౌన్‌లో సోలో సికోవా రిటర్న్ చేసినారనమాట. చాలామంది ఫ్యాన్స్ సోలో సికోవా రిటర్న్ గురించి వెయిట్ చేసినారు. ఫైనల్లీ ఈరోజు స్మాక్‌డౌన్ ఎండింగ్‌లో మన సోలో సికోవా వచ్చినారు. అండ్ నేను ముందే చెప్పినాననమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను స్టోరీలో. ఈరోజు మన సోలో సికోవా స్మాక్‌డౌన్ బ్యాక్ స్టేజ్‌లో ఉన్నారు. అండ్ కన్ఫర్మ్‌గా ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తాడో రాడో తెలియదు గానీ, మన సోలో సికోవా స్మాక్‌డౌన్ బ్యాక్ స్టేజ్‌లోనే ఉన్నాడని జెప్పినాను. ఆయన ఫైనల్‌గా మన సోలో సికోవా రింగ్‌లోకి గూడా వచ్చినారన్నమాట. కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ జేసినారు. సో, ఈరోజు స్మాక్‌డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే మన జే ఉసో రింగ్‌లోకైతే వచ్చినారన్నమాట ఫ్యాన్స్ మధ్యలో నుండి. ఆయన రింగ్‌లోకొచ్చిన తర్వాత ఈట్ అని అరిచినారు. అండ్ దాని తర్వాత మ్యూజిక్ అంతా అయిపోతది. మళ్ళొకసారి ఫ్యాన్స్ రింగ్ రోప్స్ ఎక్కి మనం ఈట్ అందామని అంటారు ఫ్యాన్స్ అందరూ జే ఉసోని. అండ్ మళ్ళొకసారి మ్యూజిక్ అనేది ప్లే అయితది. అండ్ మన జే ఉసో రింగ్ రోప్స్ ఎక్కి ఈట్ అని అంటారనమాట. అండ్ దాని తర్వాత ఫైనల్‌గా మన జే ఉసో మాట్లాడతారు. జే ఉసో ఏమంటారంటే ఫైనల్లీ మెయిన్ ఈవెంట్ జే ఉసో మీ సిటీకొచ్చేసినాడని మన జే ఉసో చెప్తారనమాట. అండ్ దాని తర్వాత జే ఉసో ఏమంటారంటే నాకు చాలా చాలా లవ్ దొరుకుతుంది. చాలా చాలా మంచి ప్రేమ దొరుకుతుంది. నా ఫ్యామిలీ నుండి అండ్ నా ఫ్రెండ్స్ నుండి అండ్ ఫ్యాన్స్ నుండి మీ నుండి నాకు మంచి లవ్ అనేది దొరుకుతుంది. అది దేనివల్ల? నేను రాయల్ రంబల్‌ని విన్ అవ్వడం వల్ల. అండ్ దానికన్నా ముందు గూడా నాకు మంచి సపోర్ట్ అయితే ఉంది. సో, ఎప్పుడైతే నేను రాయల్ రంబల్‌ని విన్ అయినానో, సో, అప్పటి నుండి నాకు ఇంకా సపోర్ట్ పెరిగింది. ఇంకా లవ్ అనేది దొరుకుతుందన్నమాట ఫ్యాన్స్ నుండి అని మన జే ఉసో జెప్తారు. అండ్ దాని తర్వాత మన జే ఉసో ఏమంటారంటే, నేను మొన్న రాలో కనిపించినాను. సో, రాలో జెప్పినాను నేను స్మాక్‌డౌన్‌లోకి వస్తానని, కోడీ రోడ్స్‌తో మాట్లాడతానని. సో, ఇప్పుడు కోడీ రోడ్స్‌ని పిలిచేద్దామని మన కోడీ రోడ్స్‌ని మన జే ఉసో పిలుస్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ రింగ్‌లోకొస్తారు. సో, కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చిన తర్వాత మన జే ఉసోతో కలుస్తారన్నమాట. సో, ఫైనల్‌గా మన కోడీ రోడ్స్ ఏమంటారంటే, "నువ్వు ఏం మాట్లాడాలని అనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసని" మన కోడీ రోడ్స్ జే ఉసోతో అంటారన్నమాట. సో, మన జే ఉసో చెప్తారు, "నేను రాయల్ రంబల్‌ని విన్ అయినాను. నా దగ్గర ఇప్పుడు 2 దారులున్నాయి. సో, అదొకటి నీతో ఫైట్ చేయడం రెస్టల్‌మేనియా 41లో నీతో ఫైట్ చేయడం. లేదంటే ఈ రెస్టల్‌మేనియా 41లో నువ్వు స్టిల్ ఛాంపియన్‌గానే ఉంటావు. అండ్ నేను న్యూ వరల్డ్ ఛాంపియన్‌గా అయిపోతాను. మనిద్దరం ఛాంపియన్స్‌గా ఉంటాం" అన్నట్టుగా మన జే ఉసో చెప్పినారన్నమాట. నాకున్నవి రెండే దారులు నీతో ఫైట్ జేయడం, లేదంటే గుంతాతో ఫైట్ జేయడం అన్నట్టుగా మన జే ఉసో అంటారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఏమంటారంటే, సో, నాకైతే అంటే ఇప్పుడు నేను మెడికల్‌గా క్లియర్‌గా లేరని నా డాక్టర్స్ జెప్పినారు. సో, నా బ్యాకు కరెక్ట్‌గా లేదు. అండ్ నా లెగ్స్ కూడా కరెక్ట్‌గా లేవు. అండ్ వాళ్ళు జెప్పినారు, "నువ్వు డబ్ల్యూబీఈ ఛాంపియన్‌వి గదా! సో, నువ్విప్పుడు అక్కడికి వెళ్ళొద్దు, రింగ్‌లోకి వెళ్ళొద్దు" అన్నట్టుగా వాళ్ళు జెప్పినారు. అయినా సరే నేను వాళ్ళ మాట వినను. నేను ఫైనల్‌గా రింగ్‌లోకొచ్చినాను. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే మాట అంటే అది రియల్ అన్నమాట. సో, నా మనసులో నుండి వస్తున్న మాట. అదేందంటే నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అయినావు. దానికి నీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది జేవుసో. నిన్ను చూస్తే ప్రౌడ్‌గా ఉందని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ లాస్ట్ ఇయర్ నేను కూడా ఇదే సిట్యుయేషన్‌లో ఉండే. నేను రాయల్ రంబల్‌ని విన్ అయినాను. నేను ఇటువంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేసినానని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ ఇప్పుడు చెప్పాలంటే మనిద్దరం కలిసే ఉన్నాం. అంటే మనం ఇద్దరం కలిసి టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాం. అండ్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు. అంటే నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నా సరే మనం ఫ్రెండ్స్‌గానే ఉంటాం అన్నట్టుగా కోడీ రోడ్స్ అంటారు. అండ్ ఇది నీ టైమ్. నువ్వు రాయల్ రంబల్‌ని గెలిచినావు. ఈ రెస్టల్‌మేనియా నీది అన్నట్టుగా మన కోడీ రోడ్స్ జే ఉసోతో అంటారు. అండ్ ఇప్పుడు నేను రెస్టల్‌మేనియా 41లో అడుగు పెడుతున్నాను. నేను ఛాంపియన్ ఒక ఫైటింగ్ ఛాంపియన్‌గా ఉండాలనుకుంటున్నాను. సో, నేను రెస్టల్‌మేనియా 41 తర్వాత కూడా నేను ఛాంపియన్‌గానే బయటకి రావాలని నేను అనుకుంటున్నానని మన కోడీ రోడ్స్ చెప్తారన్నమాట. అండ్ మన జే ఉసోతో చేయగలుగుతారు. అండ్ అప్పుడే అక్కడికి జాకబ్ పాటు అండ్ మన తామా టోంగా వస్తారు. సో, వాళ్ళిద్దరైతే రింగ్‌లోకొస్తారనమాట. సో, రింగ్‌లోకొచ్చిన తర్వాత మన జాకబ్ పాటు మాట్లాడతాడు. జాకబ్ పాటు ఏమన్నాడంటే, "నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ అది మా ఫ్యామిలీ ఛాంపియన్‌షిప్. 1 ఇయర్ బ్యాకు నువ్వు ఆ ఛాంపియన్‌షిప్‌ని మా ఫ్యామిలీ దగ్గర నుండి తీసుకున్నావు. అండ్ ఇప్పుడు మా ఫ్యామిలీకి ఆ ఛాంపియన్‌షిప్ కావాలి. సో, మా ఫ్యామిలీలో మళ్ళీ ఆ ఛాంపియన్‌షిప్ కావాలని మేము అనుకుంటున్నామని" మన జాకబ్ పాటు చెప్తాడు. అండ్ జే ఉసో గురించి మాట్లాడతాడనమాట మన జాకబ్ పాటు. 2025 రాయల్ రంబుల్ విన్నర్ జే ఉసో. సో, నువ్వు టైటిల్ కోసం వెళ్తున్నావు గదా! సో, ఇప్పుడు నేనొకటి చెప్పినాను గదా! ఇప్పుడు మా ఫ్యామిలీలోకి మళ్ళీ ఆ డబ్ల్యూడబ్ల్యూఈ అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్‌షిప్ కావాలని. అంటే మా ఫ్యామిలీలోకి మళ్ళీ ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొచ్చేది నువ్వు కాదు.
నువ్వు ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకురావని మన జాకబ్ అటు జే ఉసోతో అంటారు. సో, దాంతో మన జే ఉసోకి కోపం వచ్చేస్తది. సో, జే ఉసో మన తమ టోంగా పైన అటాక్ చేస్తారనమాట. అంటే సూపర్ కిక్ కొడతారు. అండ్ జాకబ్ అటు మన జే ఉసో పైన, కోడీ రోడ్స్ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ జే ఉసో కింద పడిపోతాడు అప్పటికే. అండ్ దాని తర్వాత మన జాకబ్ అటు కోడీ రోడ్స్‌ని అటాక్ చేసే టైంలో మన జే ఉసో లేస్తారనమాట. జే ఉసో లేస్తారు. సూపర్ కిక్ కనెక్ట్ చేస్తారు. అండ్ జే ఉసో అండ్ మన కోడీ రోడ్స్ కలిసి జాకబ్ అటుని రింగ్ బయట పడేస్తారు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి బియాంకా బెలర్ వర్సెస్ పైపర్ నివెన్ మధ్య ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన బియాంకా బెలరే విన్ అయిందనమాట. సో, ఇప్పుడు మన బియాంకా బెలర్ ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫై అయిపోయింది. సో, మనకి రాలో మన లివ్ మోర్గన్ క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు స్మాక్ డౌన్‌లో మన బియాంకా బెలర్ క్వాలిఫై అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లో డీఐవై కనిపిస్తారనమాట. సో, డీఐ వాళ్ళు చెప్తారు. అంటే మేము మోటార్ సిటీ మిషన్ గన్స్‌ని 2 సార్లు ఓడించినాం. 2 సార్లు ఓడించి మేము స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్‌గా ఈ రింగ్‌లో నిల్చున్నామని మన డీఐవై చెప్తారనమాట. సో, మీరందరూ లెవ్వండి. మాకు రెస్పెక్ట్ ఇవ్వండి. సో, మీరందరూ సైలెంట్‌గా ఉండండి అన్నట్టుగా మన డీఐవై చెప్తారు. అండ్ అంతలోనే అక్కడికి మన ప్రెట్టి డెడ్లీ వస్తారనమాట. ప్రెట్టి డెడ్లీ వచ్చి వాళ్ళకి ఇంటరప్ట్ చేస్తారు. సో, వాళ్ళేమంటారంటే, సో, మా వల్లనే మీరు ఛాంపియన్స్‌గా ఉన్నారు స్టిల్ అన్నట్టుగా ప్రెట్టి డెడ్లీ అంటారు. అండ్ దాని తర్వాత అక్కడికి నికోలిస్ వస్తారు. నికోలిస్ వచ్చి ఏమంటారంటే, సో, ఇప్పుడు నేను మ్యాచ్‌ని సెట్ చేస్తున్నాను. ప్రెట్టి డెడ్లీ వర్సెస్ డీఐవై మధ్య మ్యాచ్ జరగబోతుంది. అదొక నాన్ టైటిల్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో మీరు ప్రెట్టి డెడ్లీ విన్ అయితే మీకు ఫ్యూచర్‌లో టైటిల్ ఆపర్చునిటీ వస్తదని మన నికోలిస్ చెప్తారు. అండ్ ఈ మ్యాచ్ ఇప్పుడే జరగబోతుంది అని మన నికోలిస్ చెప్తారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ డీఐవై ఏమన్నారంటే, సో, మేమింకా రెడీ కాలేము. అసలు రింగ్‌లో ఫైట్ చేయడానికి డ్రెస్సే ఏసుకురాలేదు అని డీఐవై అంటారనమాట. అయినా సరే మన నికోలిస్ వాళ్ళ మాట వినరు. మ్యాచ్ అయితే జరుగుతది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో ప్రెట్టి డెడ్లీయే విన్ అయినారనమాట. అండ్ నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకింటైర్ రింగ్‌లోకి వస్తారనమాట. సో, ఇప్పుడు అఫీషియల్‌గా మన డ్రూ మ్యాకింటైర్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అయిపోయినారు. సో, మన డ్రూ మ్యాకింటైర్ రింగ్‌లోకి వచ్చి ఏమంటారంటే, నేను ఇన్ని రోజులు రాలో వర్క్ చేసినాను. సో, నాకు రా అంతా మంచిగా అనిపించలేదు. అండ్ ఇప్పుడు నేను స్మాక్ డౌన్‌లోకి వచ్చినాను. స్మాక్ డౌన్‌లోకి వచ్చిన తర్వాత నాకు చాలా కూల్‌గా అనిపిస్తుంది. అండ్ నేను రాయల్ రంబల్‌లో ఎలిమినేట్ అయిన తర్వాత నేను చాలా విచిత్రంగా ప్రవర్తించినాను. సో, నాకు అంటే ఆ ఎలిమినేషన్ కరెక్ట్‌గా జరగలేదు. నేను చాలా కోపం చూపించినాను. అండ్ దాని తర్వాత నేను డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోయినాను. సో, నేను ఇంటికెళ్ళిన తర్వాత మా వైఫ్ గూడా అంది. అంటే, "నువ్వెందుకింత కోపంగా ఉంటావు? నువ్వు హ్యాపీగా, కూల్‌గా ఉంటే నువ్వు చాలా బాగుంటావు. సో, నువ్వెప్పుడు కూల్‌గా ఉండని" మన అంటే డ్రూ మ్యాకింటైర్ వాళ్ళ వైఫ్ చెప్పిందంట. సో, నాకొకటి అర్థమైంది ఏందంటే, నేను రాలో ఉన్నంత కాలం నేను కోపంగానే ఉన్నాను. ఇప్పుడు నేను స్మాక్ డౌన్‌లోకి వచ్చిన తర్వాత నేను చాలా కూల్‌గా మారినానని మన డ్రూ మ్యాకింటైర్ చెప్తారు. అండ్ అంతేకాదు నా దగ్గర నుండి అన్నీ లాగేసుకుంటున్నారు. అంటే నాకు రావాల్సిన ఆపర్చునిటీస్‌ని అన్నిటిని లాగేసుకుంటున్నారని మన డ్రూ మ్యాకింటైర్ చెప్తారు. అండ్ నేను ఈరోజు ఇక్కడికి స్మాక్ డౌన్‌లో వచ్చింది దేనికోసం అంటే కోడీ రోడ్స్ కోసం. కోడీ రోడ్స్ నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ నాకు గావాలి. సో, నాకు అది ఆ ఛాంపియన్‌షిప్ ఎప్పుడో వచ్చేది. సో, నాకు రాకుండా అందరూ అడ్డుపడుతున్నారని మన డ్రూ మ్యాకింటైర్ చెప్తారనమాట. అండ్ దాని తర్వాత మన జిమ్మీ ఊసో వస్తారు. సో, జిమ్మీ ఊసో వచ్చి చాలా ఆడుకుంటారనమాట మన డ్రూ మ్యాకింటైర్‌ని. సో, డ్రూ మ్యాకింటైర్‌ని ఏమంటారంటే, "నువ్వెందుకని ఎప్పుడు కంప్లెయింట్స్ చేస్తావు ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌లా. నువ్వు ఎనీ టైమ్ అంటే నువ్వెప్పుడొచ్చినా సరే నువ్వు కంప్లెయింట్ చేస్తావు. నాకు అది కావాలి, నా దగ్గర నుండి అది దొంగిలించినారు, ఇది దొంగిలించినారని నువ్వు ప్రతిసారి ఎందుకు ఇలా మాట్లాడతావని" మన జిమ్మీ ఊసో డ్రూ మ్యాకింటైర్‌తో అంటారనమాట. అండ్ తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఏమంటారంటే, మన జిమ్మీ ఊసోని జే ఊసో అని పిలుస్తారనమాట. అంటే మీకు అంటే నీ బ్రదర్‌కి నీకు పెద్దగా తేడా ఏమి ఉండదు. అంటే నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళో, సో, ఎవరు జే ఊసోనో, జిమ్మీ ఊసోనో అస్సలు అర్థం చేసుకోలేము. సో, ఆ టైప్‌లో ఉండేవాళ్ళు. ఇప్పుడు నీ బ్రదర్ జే ఊసో మంచి పేరుని సంపాదించినాడు. బట్ నీ విషయానికొస్తే నీకంటూ ఏం పేరు లేదన్నట్టుగా మన డ్రూ మ్యాకింటైర్ ఇన్సల్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన ఎలియా నైట్ వస్తారనమాట. ఎలియా నైట్ వచ్చిన తర్వాత ఏమంటారంటే, సో, ఫస్ట్‌గా జిమ్మీ ఊసో గురించి మాట్లాడతారు. జిమ్మీ ఊసో అసలు నువ్వంటే నాకిష్టం లేదు. దేనికోసం అంటే 1 ఇయర్ బ్యాక్ నేను ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేటోడిని. సో, నీ వల్లనే ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. సో, ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. సో, ఇప్పుడు నేను రింగ్‌లో చూసుకుంటానని మన ఎలియా నైట్ చెప్తారు. అండ్ దాని తర్వాత మనం డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడతారు. కొంతమంది మనుషులుంటారు. ఎప్పుడు సరే అంటే ఎప్పుడైనా సరే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సో, నాకు అది దక్కలేదు, ఇది దక్కలేదు కంప్లెయింట్స్ ఇస్తూనే ఉంటారు. ప్రతి దానికి ఏడుస్తూనే ఉంటారు. సో, ఆ ఏడవడం కరెక్టే. వాళ్ళకి బాధుంటే ఏడవడం కరెక్టే. దానికి గూడా ఒక లైన్ ఉంటది. సో, ఆ లైన్‌ని దాటి నువ్వు డ్రూ మ్యాకింటైర్ బాధపడుతూ, ఏడుస్తావు అన్నట్టుగా మన ఎలియా నైట్ చెప్తారనమాట. అది కరెక్ట్ కాదని మన ఎలియా నైట్ అంటారు. అండ్ దాని తర్వాత వీళ్ళ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరుగుతది. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. సో, మన ఎలియా నైట్ వర్సెస్ జిమ్మీ ఊసో వర్సెస్ అండ్ మన
డ్రూ మ్యాకెంటైర్ మధ్య. సో, ఈ మ్యాచ్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన డ్రూ మ్యాకెంటైరే విన్ అయినారనమాట. సో, ఇప్పుడు మన డ్రూ మ్యాకెంటైర్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయినారు. సో, ఇప్పుడు అఫీషియల్‌గా ముగ్గురు కన్ఫర్మ్ అయిపోయినారు. మన జాన్ సీనా, సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్. సో, నెక్స్ట్ మనకి కెవిన్ ఓవెన్స్‌ది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. సో, మన కెవిన్ ఓవెన్స్ మాట్లాడతారనమాట. సో, సామీ జేన్ అంటే నువ్వు నీలాంటి ఫ్రెండ్ ఎవ్వరికీ దొరకకూడదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా లైఫ్‌ని ఎండ్ చేయాలని కోడీ రోడ్స్ చూసినాడు రాయల్ రంబల్‌లో. అలాంటిది నువ్వు పక్కనే ఉండి నాకు హెల్ప్ చేయలేదు. చూడు నన్ను చూడు నేను ఏ విధంగా అయిపోయినానో. సో, నా బ్యాక్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. నా ఫేస్ చూడు మొత్తం రక్తం గారిపోయింది. అండ్ నేను నడవలేని సిట్యుయేషన్‌లో ఉన్నాను. సో, నువ్వు నా పక్కనే ఉంటూ నువ్వు నాకు హెల్ప్ చేయలేదు. అంటే నీలాంటి ఫ్రెండ్ ఎవ్వడికి ఉండకూడదు. సో, ఇప్పుడు నేను ఏ పెయిన్‌నైతే అనుభవించినానో సో, నీకు ఆ పెయిన్‌ని అనుభవించేలా చేస్తానని మన కెవిన్ ఓవెన్స్ సామీ జేన్‌కి చెప్పినారన్నమాట. సో, ఇప్పుడు కన్ఫర్మ్‌గా కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సామీ జేన్ మధ్య మ్యాచ్ జరుగుతది. మరది ఎలిమినేషన్ ఛాంబర్‌లోనా లేదంటే డైరెక్ట్‌గా WrestleMania 41లోనా అని తేలాల్సి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి అకిరా తోజావా వర్సెస్ కార్మెలో హేస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ జరగడానికి కారణం మనకి రాయల్ రంబల్‌లో కార్మెలో హేస్ అకిరా తోజావా పైన అటాక్ చేసినారన్నమాట ఎంట్రీ అయ్యేటప్పుడు. సో, అందుకనే ఈ మ్యాచ్ జరుగుతది. అండ్ ఈ మ్యాచ్‌లో మన అకిరా తోజావా చాలా కిర్రాగా ఫైట్ చేసినారు. సో, ఇంతసేపు ఫైట్ చేస్తారో అనిపించలేదు. సో, తొందరగానే ఈ మ్యాచ్ అయిపోతది అనిపించింది. బట్ అకిరా తోజావా చాలా బాగా ఫైట్ చేసినారు. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన కార్మెలో హేసే విన్ అయినారనమాట. అండ్ దాని తర్వాత రింగ్‌లోకి మన షార్లెట్ ఫ్లేర్ వస్తది. సో, రింగ్‌లోకొచ్చిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ బూ చేస్తారు. అండ్ మన షార్లెట్ ఫ్లేర్ ఏమంటదంటే, సో, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? లేదంటే మీరు నన్ను హేట్ చేస్తున్నారా? అని మన షార్లెట్ ఫ్లేర్ అంటే ఫ్యాన్స్‌ని అడుగుతదనమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ బూ చేస్తారు. నాకు తెలుసు మీరందరూ బూ చేస్తారు. అండ్ మీరు బూ చేస్తే నాకు ఏమని వినిపిస్తుందో తెలుసా? మనీ అని వినిపిస్తుంది. డబ్బు అని వినిపిస్తుందని మన షార్లెట్ ఫ్లేర్ అంటది. సో, ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ దాని తర్వాత ఏమంటదంటే, సో, ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి నేను అవసరం. సో, నాకు ఈ ఛాంపియన్‌షిప్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఛాంపియన్‌షిప్‌కి నా అవసరం ఉంది. సో, నాకు ఎటువంటి అవసరం లేదు. సో, వాటికి పేరు రావాలంటే సో, కంపల్సరీగా ఆ ఛాంపియన్‌షిప్‌కి పేరు రావాలంటే నేను ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలన్నట్టుగా మన షార్లెట్ ఫ్లేర్ చెప్తది. అండ్ నేను అంటే మీరు అనుకున్నారా? షార్లెట్ ఫ్లేర్ మళ్ళీ రిటర్న్ చేస్తది. సో, మళ్ళొకసారి హిస్టరీని క్రియేట్ చేస్తదన్నట్టుగా మీరు అనుకున్నారా? సో, ఫైనల్‌గా షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ చేసింది. సో, 2 టైమ్స్ ఈ వుమెన్స్ కెరియర్‌లోనే అంటే ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఎంతమంది వుమెన్ సూపర్ స్టార్స్ ఉన్నారో సో, ఎవ్వరు చేయలేనిది నేను చేసినాను. 2 సార్లు రాయల్ రంబల్‌ని విన్ అయినాను. సో, నేను ఫైనల్‌గా సో, నా WrestleMania టికెట్‌ని పంచ్ చేసుకున్నానని మన షార్లెట్ ఫ్లేర్ చెప్తది. అండ్ నేను రాలో వెళ్ళాను. రియా రిప్లీతో మాట్లాడినాను. అండ్ ఎన్ఎక్స్‌టీలో వెళ్ళాను. జూలియాతో మాట్లాడినాను. అండ్ ఈరోజు స్మాక్‌డౌన్‌లో కూడా వచ్చినాను. టిఫనీతో మాట్లాడాలని మన షార్లెట్ ఫ్లేర్ అంటది. అండ్ అంతలోనే మన టిఫనీ స్ట్రాటన్ రింగ్‌లోకి వస్తదనమాట. రింగ్‌లోకి వచ్చి ఏమంటదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అయినావు. అండ్ ఇక్కడ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళందరికంటే నేను పెద్ద ఫ్యాన్‌ని నీకన్నట్టుగా మన టిఫనీ స్ట్రాటన్ చెప్తది. అండ్ చాలామంది అనుకున్నారు. నువ్వు ఎప్పుడైతే ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళినావో సో, డబ్ల్యూడబ్ల్యూఈకి నీ అవసరం ఉందని చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు. ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ లేకపోతే ఎలా డబ్ల్యూడబ్ల్యూఈ డౌన్ అవుతదా? ఈ విధంగా అనుకున్నారు. సో, అది ఒకరోజు మాత్రమే. సో, ఒకరోజు మాత్రమే అలా అనుకున్నారు. సో, తర్వాత నుంచి నార్మల్ అయిపోయింది. నేనెప్పుడైతే మెయిన్ రోస్టర్‌లో వచ్చినానో సో, ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నన్ను షార్లెట్ ఫ్లేర్‌లా అనుకున్నారు. సో, నేను నెక్స్ట్ షార్లెట్ ఫ్లేర్ అని చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు. నేనెప్పుడైతే మెయిన్ రోస్టర్‌లో వచ్చినానో నన్ను చూడ్డానికొచ్చినారు. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నన్ను చీర్ చేసినారు. సో, సరే ఇప్పుడు నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అయినావు గదా! మనిద్దరం WrestleMania 41లో ఫైట్ చేద్దాం. అండ్ దాని తర్వాత ఇక షార్లెట్ ఫ్లేర్ గురించి ఎవరు మాట్లాడరు. ఓన్లీ టిఫనీ స్ట్రాటన్ గురించే మాట్లాడతారని మన టిఫనీ చెప్తది. అండ్ దాని తర్వాత మన షార్లెట్ ఫ్లేర్ ఏమంటదంటే, "నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడినావు. నేను చెప్పినప్పుడే నువ్వు మాట్లాడాలి" అని మన షార్లెట్ ఫ్లేర్ అంటది. అండ్ నేను రాలో వెళ్ళాను. రాలో వెళ్ళి రియా రిప్లీతో మాట్లాడినాను. సో, రియా రిప్లీని చూస్తే ఒక బచ్చా పిల్లలాగా అనిపించింది. అండ్ నేను ఎన్ఎక్స్‌టీలో వెళ్ళాను. ఎన్ఎక్స్‌లో వెళ్ళి జూలియాతో మాట్లాడినాను. అండ్ ఇప్పుడు నేను స్మాక్‌డౌన్‌లో వచ్చి నీతో మాట్లాడుతున్నాను. అండ్ నువ్వు ఒక చిన్న పిల్లలాగా అనిపిస్తున్నావని మన షార్లెట్ ఫ్లేర్ అంటది. అండ్ ఇప్పుడు చాలామంది సూపర్ స్టార్స్ నాతో ఫైట్ చేయాలని అనుకుంటున్నారు. సో, ఇప్పుడు నీకు కూడా నాతో ఫైట్ చేయాలని ఉంది గదా! సరే ఇప్పుడు నాతో ఫైట్ చేయాలని ఉంటే నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని నన్ను బతిమిలాడు. నేను నీతో ఫైట్ చేస్తా అని మన షార్లెట్ ఫ్లేర్ అంటది. అండ్ చాలామంది సూపర్ స్టార్స్ నాతో ఫైట్ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే నాతో ఎవరు ఫైట్ చేసినా సరే వాళ్ళు స్టార్ అయిపోతారు. అందుకనే నాతో ఫైట్ చేయాలని చాలామంది అనుకుంటారని మన షార్లెట్ ఫ్లేర్ చెప్తది.
అండ్ దాని తర్వాత రింగ్‌లోకి మనకి నయా జాక్స్ అండ్ క్యాండిస్ లేరి వస్తదనమాట. నయా జాక్స్ ఏమంటదంటే టిఫానీతో, "నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ అది నాది. సో, నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలని" నయా జాక్స్ చెప్తది. అండ్ ఇప్పుడు నేను ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకోవాలంటే ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ చేయాలి కదా! సో, నాకైతే అంత టైం అవసరం లేదు. ఎందుకంటే నేను నిక్ మాట్లాడినాను. నెక్స్ట్ వీక్ మనిద్దరం ఫైట్ చేద్దామని మన నయా జాక్స్ అంటది. అండ్ దాని తర్వాత షార్లెట్ ఫెయిర్‌తో అంటదనమాట. సో, మనిద్దరం నెక్స్ట్ వీక్ తర్వాత చూసుకుందామని అంటది. అండ్ అంతలోనే మనకక్కడికి అలెక్సా బ్లిస్ వస్తది. అలెక్సా బ్లిస్ వర్సెస్ క్యాండిస్ లేరి మధ్య ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరుగుతదనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన అలెక్సా బ్లిస్ విన్ అయింది. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్‌లో కొన్ని ఫన్నీ థింగ్స్ జరుగుతాయి. అండ్ మన ఆర్ట్‌రూత్ అకిరా తోజావాని తీసుకొనొస్తారన్నమాట. సో, జే ఉసోని చూడగానే మన ఆర్ట్‌రూత్ అకిరా తోజావాని కింద పడేస్తాడు. జే ఉసో దగ్గరకొచ్చి మన ఆర్ట్‌రూత్ ఏమంటారంటే, "కింగ్ ఆఫ్ ద రింగ్ విన్నర్ జే ఉసో కంగ్రాచ్యులేషన్స్" అన్నట్టుగా మన ఆర్ట్‌రూత్ చెప్తారు. అండ్ నేను కింగ్ ఆఫ్ ద రింగ్ విన్నర్‌ని కాదు, నేను రాయల్ రంబల్‌ని విన్ అయినానని మన జే ఉసో ఆర్ట్‌రూత్‌తో చెప్తారన్నమాట. అండ్ మళ్ళీ ఆర్ట్‌రూత్ అకిరా తోజావా దగ్గరికి వెళ్తాడు. సో, అకిరా తోజావా దగ్గరికెళ్ళి అంటే ముందే చెప్తాడన్నమాట, మనం జాన్ సీనా లాగా ఉండాలి. నెవర్ గివ్ అప్. సో, జాన్ సీనా అలానే ఉంటాడు. ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వడని మన ఆర్ట్‌రూత్ మన అకిరా తోజావాతో చెప్తాడన్నమాట. అండ్ నెక్స్ట్ జే ఉసో దగ్గరికి కోడీ రోడ్స్ వెళ్తారు. కోడీ రోడ్స్ అడుగుతారు, అంటే "నీ డెసిషన్‌ని తీసుకున్నావా? నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు" అని అడిగితే, సో, అప్పుడు మన జే ఉసో ఏమంటారంటే, "సో, నేను ఇంకా కన్‌ఫ్యూజన్‌గానే ఉన్నాను. నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు" అన్నట్టుగా మన జే ఉసో అంటారన్నమాట. అండ్ మన కోడీ రోడ్స్ మళ్ళీ మిజ్‌తో ఒక సెగ్మెంట్ జరుగుతది బ్యాక్ స్టేజ్‌లో. సో, మన మిజ్ అంటారు, అంటే "నేను నీకు హెల్ప్ చేస్తాను" అని కోడీ రోడ్స్‌ని అడుగుతారన్నమాట. సో, అప్పుడు కోడీ రోడ్స్ ఏమనరంటే, "నీ హెల్ప్ నాకేం అవసరం లేదన్నట్టుగా" కోడీ రోడ్స్ అంటారు. అండ్ దాని తర్వాత మిజ్ చెప్తారు, "సో, ఇప్పుడు నువ్వు రెసల్‌మేనియా 41లో ఫైట్ చేస్తున్నావు కదా! సో, ఇప్పుడు నీ ఛాంపియన్‌షిప్ మధ్యలో వస్తది. అంటే దాంట్లో ఫ్రెండ్‌షిప్ అనేది, సో, ఆ ఛాంపియన్‌షిప్ మార్చేస్తది. మీ మధ్య ఎంత ఫ్రెండ్‌షిప్ ఉన్నా సరే, ఆ ఫ్రెండ్‌షిప్‌ననేది ఛాంపియన్‌షిప్ మార్చేస్తది. ఇంతకుముందు నీకేం జరిగిందో తెలుసు కదా! కెవిన్ ఓవెన్స్ విషయంలో" అని మన మిజ్ కోడీ రోడ్స్‌తో అంటారనమాట. అండ్ ఈరోజు స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మనకి మన కోడీ రోడ్స్ అండ్ జే ఉసో వర్సెస్ జాకబ్ ఫాటు అండ్ తామా టోంగా మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బాగానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన కోడీ రోడ్స్ అండ్ జే ఉసో విన్ అయిపోయినారనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్ రింగ్‌లో ఉంటారు. అండ్ వెనకాల నుండి మన సోలో సికోవా వచ్చి కోడీ రోడ్స్‌కి సమ్ స్పైక్ కొడతారు. ఇక్కడే ఈరోజు స్మాక్‌డౌన్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ఉన్నట్టుండి సోలో సికోవా వచ్చి కోడీ రోడ్స్ పైన ఎందుకు అటాక్ చేసిండో దాని గురించి తెలియాల్సి ఉందన్నమాట. సో, వీలైతే ఈరోజు సెకండ్ వీడియో చేస్తాను. ఈ వీడియోనే చాలా చాలా లేట్ అయిపోయింది. సో, కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. కంపల్సరీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి.